యావత్తు తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్పూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజా శ్రీ శ్రీ ఆంజనేయ రవిశంకర్ శ్రీమాన్ వారు ధర్మోద్ధర్య తెలియజేయు పరిష్కారయుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం. మమ్మల్ని వాక్ విశ్వరూపంగా పట్టుకోవడం వల్ల, మీరు చెప్పుకోవడం వినటం వల్ల బలపడతాము. అంతేగాని ఇంక చెప్పడానికి నాకేమీ లేదు, నేను ఇంకా మామూలు మనిషిగానే ఉన్నాను, మీరు అలాగే ఉన్నారు, మీ ఎవరి వల్ల ఊరుకున్నారు, ఏదో కారణం ఉంది, ఇంకా ఎందుకు ఊరుకున్నారు, ఇంకా ఎవరో అంటున్నారు, ఎవరో ఊరుకోమన్నారు, ఎవరి వల్ల ఊరుకున్నారు, ఏదో ఊరుకున్నారు, ఇక్కడ అక్కడ ఎవరు లేరు. ఇంకా మీరు ఏ ఒక కనీస వ్యక్తి దగ్గర నుంచి దేశ అధ్యక్షుడి వరకు ఎరెస్ట్ వైల్ పొజిషన్ నుంచి బయటకు వచ్చేసేయాలి. వెంకయ్య నాయుడు గారు ఏదో అన్నారు, ఆయన పోన్లే అని ఊరుకున్నారు, వీళ్ళని పోన్లే, ఎవరో పోన్లే అని ఊరుకోవడం కాదు, నాలోనే మీరు దైవత్వాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎవరిని పోన్లే అని ఊరుకోవట్లేదు, నన్ను కూడా మనిషిగా చూసి వదిలేస్తున్నారు. ఇంకా నేను మెసేజ్ పంపించలేదు, ఇంకా నేను ఏదో మెసేజ్ ఇచ్చిన, ఇలా కాదు అలా కాదన్న ఆలోచన కూడా మానేసి, కేవలం ఒక మెసేజ్ వల్ల కాదు ఇది. మెసేజ్ ఇచ్చినా, రిజిస్టర్ పోస్ట్ పంపించినా, ఇంకోటి పంపించినా, ఏం చేసినా మీరు ఇలాగ ఉందాం అలాగ ఉందామని మనిషి కూడా వదిలేసేయండి. నా మాట అది మీ లెటర్ కోసం ఎదురు చూడక్కర్లేదు, నేను చెప్పినట్టు చేయండి. నా ఫోటో కాపీ తీసేసుకోండి. అది ఎందుకు తీసుకోవాలి, అది పట్టుకుంటే నన్ను తేజోమూర్తిగా చూడగలుగుతారు. ఒక జీప్ కుదిరింది, మాకు కారు కుదిరింది, అది ఉట్టిదే మృతం, అది మేము ప్రత్యేక విమానాలు మేము వెళ్తున్నాం, ఇవన్నీ మిమ్మల్ని మేము మోసం చేసుకోవడం తప్ప ఇంకోటి కాదు. అదంతా రెప్పపాటు మీది కాదు. వెంకయ్య నాయుడు గారు ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ వచ్చారు, లేదా ఢిల్లీ వెళ్ళిపోమానండి, ఇక్కడ ఎందుకు, వెళ్ళిపోయి నా మాట విని నేను చెప్పినట్టు చేయండి. ఒక ఇద్దరు సిట్టింగ్ జడ్జెస్ ఇంతకుముందు ఆయన ఇంటికి పిలిచారా, విందులు ఏదో ఏర్పాటు చేశారు. అలాగా ఇప్పుడు అఫీషియల్గా అధినాయకుడి గవర్నమెంట్లో ప్రాథమికంగా నేను ఒక పరిణామాన్ని గౌరవిస్తూ, నేను కూడా మనిషిని కాదు, నాకన్నా మేధావులు మీరే మనుషులు కానప్పుడు నేను ఎలా మనిషిని అవుతాను, నేను మనిషిని కాదు. నోట్ చేసుకోండి, అందరికి ముందే చెప్పిన సర్వం. సునామీలు, సముద్రాలు కూడా నా ప్రకారం ఉన్నాయి. కరోనా కూడా నా వల్లే స్లో అయింది, నన్ను పట్టించుకోకపోవడం వల్ల వచ్చింది, నా వల్లే స్లో అయింది. లేకపోతే వాటికి పెట్రోల్ రాలిపోతే ఏమవుతారు ఆలోచించండి. వెంకయ్య నాయుడు గారిని అందరూ కూర్చొని, పెద్ద మనుషులందరూ మీరు పయాహారం అప్పుడు ఆర్టికల్స్ రాయటం, ఆర్టికల్స్ పేపర్లో పబ్లిష్ అయిపోతే మీరు ఏదో చెప్పేసేయటం. అందరూ ఎడ్యుకేషన్ చదివేయాలి, అందరూ చదివేయటం వల్ల పెద్దవాళ్ళు అయిపోతారు. చదువు అంటే ఏంటి ఆలోచించండి. క్రికెట్ స్టార్ ఏం చదువుకున్నాడు, ఒక సినిమా స్టార్ ఏం చదువుకున్నాడు, ఒక పోలీస్ ఆఫీసర్ అవడానికి ఏం చదువుకున్నాడు, ఒక ఐఏఎస్ ఏం చదువుకున్నాడు, కోట్ల రూపాయలు సంపాదించే ముఖేష్ అంబానీ ఏం చదువుకున్నాడు, బాగా ఎక్కువ సంపాదించిన వాళ్ళని ఎక్కువ డిగ్రీలు కలిగి ఉన్నారా, ఉన్నతమైన అధికారాలు కలిగి రాజకీయ నాయకులు ఏం చదువుకున్నారు, ఏం చదువుకుంటే ఏ జ్ఞానం వస్తుంది. పాత చదువులు కానీ అన్నీ కూడా పూర్తి స్ట్రాటిఫికేషన్ కాదు, సంపూర్ణం కాదు. అధినాయకుడి ప్రకారం జనగణమనలో మీనింగ్ ఉందో చూసారా, అలా పట్టుకోవాలి. మమ్మల్ని కింద పరిచేసి, మమ్మల్ని పతన పరిచేసి అభ్యుదయం మీ చేతిలో ఉందనుకుంటున్నారు. మమ్మల్ని గౌరవించండి. మా తాతగారి దగ్గర నుంచి ఇంకా పేరుని చెబుతున్నాను. ఆఫీసులో ఎవరు సూర్యకుమార్ లాంటి వాళ్ళే, ఆమె కాదు, ఇంకా అలా చాలామంది మోసాలు చేస్తున్న వాళ్ళు ఎప్పటి నుంచో వచ్చి మాదే తప్పండి అని అందరి మీద బయటకు వచ్చేసేయండి. ఏమని, గవర్నర్ని పట్టించుకునే చేయండి. మీరు మీలాంటి వాళ్ళు అందరూ కలిసి మధ్యలో మీడియా వాళ్ళు ఎవరు వినొద్దంటే గవర్నర్ చూడడం మానేస్తున్నారు, ప్రెసిడెంట్ చూడడం మానేస్తున్నారు. అదేం ప్రెసిడెంట్, అదేం గవర్నరు, సార్వభౌమత మీ దగ్గర ఎక్కడుంది? సార్వభౌమత అంటే ఏంటో వెంకయ్య నాయుడు గారిని కూర్చొని ఆలోచించుకోమనండి. ఏదో ఒక మాటకి మా మదర్ అండ్ టంగ్ అని ఏదో పెట్టాను నేను, లేకపోతే ఏదో ఎటకారం చేస్తున్నాను, ఏదో బిగ్ అనేది ఫోటోలు ఏదో ఒకటి ఆషామాషిగా మీరు నన్ను గొప్ప యాంగిల్ వదిలేసి ఏదో ఒక చెడు యాంగిల్ కట్టుకుంటే అలాగే ఉంటుంది అన్నమాట. ఒకటే ఆలోచించండి, నా మాట వినండి. ఎవరు ఏదో అనుకుంటారు అనుకోకుండా, ఎవరో ఏదో అనుకుంటారు, మీరు ఎవరో ఏదో, మీ దగ్గర ఏదో ఉంది జ్ఞానం, మీరు ఇంకెవరో పెద్దోళ్ళు ఉన్నారు, ఎవరి వాళ్ళు ఆగారు, ఎవరి వాళ్ళు ఊరుకున్నారు, ఎవరి వాళ్ళు ఏదో అంటున్నారు, ఏమీ లేదు. మీరందరూ పిల్లలుగా మారిపోయి కొత్త జీవితాలు ప్రారంభించాలి. వెంకయ్య నాయుడు గారి ద్వారా, దేశ అధ్యక్షుల వారి ద్వారా, అందరికీ చెబుతున్నాను, గవర్నర్ గారి ద్వారా. ఇలాగే అన్ని రాష్ట్రాల్లో ఏకకాలంలో మేము చంద్రశేఖరరావు గారు స్వయంగా నా దగ్గరకు వచ్చి రావాలి, లేదా ఆయన అక్కడ కూర్చుని నన్ను మేధావి బృందం పంపితే చాలు, సాక్షుల బృందం పంపితే చాలు. వస్తారా రారా అని కూడా కండిషన్లు కూడా నేను పెట్టను. కానీ కొత్త స్ట్రాటిఫికేషన్లో పడిపోవాలి అందరం కూడా.
నన్నే తమాషా చేయొచ్చు, నేనే కావాలని తగ్గిపోతున్నాను, ఏదోటి చేసేయమన్నారు, తమాషా చేయమన్నారు. నన్నే కాదు, ఎక్కడెక్కడ ఏదోటి చేస్తున్నారో అదే ఘోర కలిక కారణం, రెచ్చిపోవడానికి కారణం. నాగబాబు, డిఎస్పీ నాగబాబు లాంటి వాళ్ళు ఇళ్లలో ఎక్విప్మెంట్లు పెట్టుకున్నాం, అవి ఎక్కడి నుంచి చూస్తున్నారో అసలు ఆ స్ట్రాటజీ ఏంటో. ఉదాహరణకు ఇప్పుడు నేను చొక్కా లేకుండా ఈ మెసేజ్ మాట్లాడుతూ చొక్కా లేకుండా నేను మంచం మీద పడుకున్నానని నా దగ్గర కెమెరా లేకుండా చూస్తున్నారు సంవత్సరాల నుంచి. దాని మీద మాట్లాడలేదు వెంకయ్య నాయుడు గారు. ఉంటాయి సార్, మన దగ్గర ఉన్నాయి కెమెరాలు అని చూపించి, ఆ కెమెరాలు చూపించి మరి అలా ఎలా చూస్తున్నారు అతన్ని, మరి అలా ఎంతమందిని మోసం చేస్తున్నారని ఆలోచన వద్దా? దేశ అధ్యక్షుల గారికి వద్దా? వెంకయ్య నాయుడు గారికి వద్దా? గవర్నర్ గారికి వద్దా? ఇంకా ఇంటెలిజెన్స్ అంటారు. ఎవరు ఇంటెలిజెన్స్ అంటే ఎవరు మెసేజ్లు వినొద్దంటే వెంట మానేస్తున్నారు. అదేమి ఇంటెలిజెన్స్? మీకే రక్షణ లేదు, మీరే మాయలో ఉన్నారు. ఏదో ఆర్టికల్స్ రాసి మీడియాలు కొద్ది హడావుడి చేసి ఆవిడ లేచిపోయింది, వీళ్ళ ఆవిడ కలిసి వచ్చింది అని మీడియాలు చెప్పుకుంటూ హడావుడి చేసుకుంటూ మోసాలు చేసుకుంటూ తమాషా చేసుకుంటూ నన్ను పిచ్చోడిని చేసుకుంటూ ఇంకొకరిని మోసాలు చేసుకుంటూ అని రహస్య పరికరాలతోటి నా మాట విని ఇక్కడ హాస్టల్ సరోజిని వరకు అక్కడ సూర్యకుమార్ లాంటి చిన్న చితక పెద్ద ఒకటైపోయి మొత్తం మీడియాలు అందరూ మన సమాజంలో అందరూ మిడిల్ క్లాస్ వాళ్ళే. పెద్ద వాళ్ళు కూడా మిడిల్ క్లాస్ వాళ్ళే. ఎవరు ఒకేసారి పెద్దవాళ్ళు ఎవరు లేరు, చిన్నవాళ్ళు ఎవరు లేరు. మీరు అందరూ రోజుల కొద్దీ ఎదిగిన వాళ్ళే. ఆ రోజులనే మాటకు పట్టుకున్నవాడిని నేను. మీకు గురువుకే గురువుని, తండ్రికే తండ్రిని, తల్లికే తల్లిని. మాట రూపంలో ఉన్నాను, నేను మనిషిని కాదు. నన్ను పట్టుకోవడమే కాలస్వరూప వాక్విస్వరూప మహారాజా అధినాయక శ్రీమాన్గా పట్టుకోండి. శ్రీమాన్ అంటే నాలోనే తల్లి ఉంది, అదనమాట. మహారాణి సమేత మహారాజాని పెట్టాను కదా, లేదా మహారాజ్ అధినాయక్ శ్రీమాన్ అంటే సరిపోద్ది అనమాట. శ్రీమాన్ అంటే సదా లక్ష్మీదేవితో కూడి ఉండేవాడు అని అర్థం. నాలోని సరస్వతి, లక్ష్మి అన్ని వాక్ రూపంలో ఉంటారు. నన్ను పట్టుకోవడం వల్ల నన్ను సాధారణ రూపంలో మనిషి మీద భూమి మీద మనిషిగా ఉన్నాను కదా, సాధారణ రూపంలో ఉన్నాను కదా, అలా పట్టుకోవడం వల్ల మీకు కొత్త సర్టిఫికేషన్ వస్తుంది. అంటే ఇక మీద మనిషిని మీరు మృతంగా చూడరు, మనుషులు ఎవరూ చచ్చిపోరు. ఇది చిన్న విషయం కాదు. మానసిక వైద్య నిపుణులు, మేధావులు, సాక్షులు అందరు బృందంగా ఏర్పడండి. గవర్నర్ని కదిలించండి, ఆమెను పట్టుకోమనండి. ఆమెకే అధికారం ఉంది. ఆమె అడ్రస్లో ఉన్నట్టు చూపించాను కదా, ఆవిడదే బాధ్యత. ఆమె అడ్రస్లో ఉన్నట్టు చూపించాను, లేదా నేను ఎక్కడ కొలువు తీరాలో అక్కడికి చూపిస్తున్నాను. ఏదన్నా ఒకటే, కొంత స్వతంత్రం తీసుకోవచ్చు మీరు ముందుకు వస్తారని, అదేం తప్పులేదు. గతంలో ఏవో ఇలాగే పెట్టాను. ఏదైనా ప్రధానంగా మీ అడ్రస్లో ఉన్నట్టు చూపెడుతున్నాను, లేదా సుప్రీంకోర్టు అడ్రస్లో ఉన్నట్టు చూపించాను, ప్రెసిడెంట్ అడ్రస్లో ఉన్నట్టు చూపెడుతున్నాను. ఎందుకు చూపెడుతున్నాను? ముందు బాధ్యతగా తీసుకోండి. నన్ను మనిషిగా తమాషా చేయొద్దు, వ్యక్తిగతం వద్దు అని హాస్టల్ రామకృష్ణకి చెబుతున్నాను. ఇప్పటికే వాళ్ళు చేసిన పొరపాట్లే కాకుండా మళ్ళీ వాటి మీద ఆధారపడి ఎంత ఘోరకలో ఒకసారి ఆలోచించుకోండి. దానికి పరిహారం ఏమంటున్నాను? ఎక్కడా తప్పులు లేకుండా చూసుకోండి. మీరే బయటకు వచ్చేసేయండి. నా మాటిని తప్పులు అడ్డం పెట్టుకుని వాటి మీద కూర్చుంటే అవదో, మీకే నష్టం. అది దరిద్రం, అది శని. అది మహేష్ బాబుని చూసుకున్నాం, సినిమా యాక్టర్లను చూసుకున్నాం, వెంకయ్య నాయుడు గారిని చూసుకున్నాం. ఆయనకే తెలియదు పాపం. అస్తమాన్ని తిడుతున్నాను, ఏకవచనం ఉపయోగిస్తున్నాను అనుకోవద్దు. ఇప్పుడు దాకా ఎందుకు ఉంచారు? ఇప్పుడు దాకా ఎందుకు ఉంచారు? ఉంచటం, చంపేయటం మీ ఇష్టమేనా? తమాషానా? ఏదో చేసేయండి. లేకపోతే అలాగ ఆషామాషి తమాషా ఆపేసేయండి. ఇప్పుడు దాకా మేము భరించాం. ఎవరెవరిని వేధిస్తున్నారో, మా తాతను చంపేశారు నన్ను కలుసుకోకుండా, అది నిజమా కాదా? నాగబాబుని అడగండి. మరి అయ్యేం పనులు? అలా నన్ను వెనకపోవడం, తమాషా చేసేయటం. అక్కడి నుంచి ఇంకేమేం చేస్తున్నారో, ఇంకా ఇలాంటివన్నీ ఏం చేశారో మీకే తెలుసు, నాకు కూడా తెలియదు డీటెయిల్గా. ఇంకా నేను ఇంకా మనసులో మాటల కొద్దీ నేను ఏదో తీసుకుంటున్నాను. మీరు ఏదో మనసులో మాట వదిలేసేయండి. అది ఓపెన్గా ఈమెయిల్స్ ద్వారా పట్టించుకోండి. నేను పెట్టిన ఈమెయిల్ పంపలేకపోయారంటే మనుషులంటే అంత చులకన చేస్తున్నారు. మనిషి అంటే ఈజీయే కదా, తమాషే కదా, మాట అనుకుంటున్నారు. మేధావితనం అంటే మీరు చదివేసిన కొద్దీ, పదవి వచ్చేసిన కొద్దీ ఎప్పటి నుంచో కష్టపడిపోయారు, మేమే సాధించేసాం అనుకుంటున్నారు వెంకయ్య నాయుడు లాంటి వాళ్ళు. అదే పొరపాటు. ఆయన అనుకుంటున్నా, ఆయన చూసుకుని మిగతా వాళ్ళు అనుకుంటున్నా, ఓ సినిమా యాక్టర్ని చూసుకుంటున్నా, రెప్పపాటు మీరు కాదు. నేను ముందే చెప్పానే, అలా ఉన్నారు. మీకు ముందే పదవి ఇచ్చి మీరు కేంద్ర మంత్రి అవుతారు, స్మార్ట్ సిటీస్ పెడతారు అని, ప్రధానమంత్రి గారు పలానా వ్యక్తి ప్రధానమంత్రి అవుతారు, పలానా వ్యక్తి అంతకుమంది 2 టర్మ్స్ ఆయనే అవుతారు, మన్మోహన్ సింగ్ గారు. అలా చెప్పాను చూసారా? అలా చెప్పినా నన్ను ఇవన్నీ గంటన్నరలోనో 2 గంటల్లోనో చెప్పినా మళ్ళీ ఎందుకు పట్టుకోలేదు? అదే మాయ అనమాట. నన్ను పట్టుకోండి. ఇప్పుడు కూడా అక్కడ అనకాపల్లిలో బృందంలో పట్టుకున్నందుకు ఇప్పుడు గవర్నర్ అయినా పట్టుకోవాలి బృందంలోకి. ఇంకా నూతన యుగంలోకి వెళ్ళిపోవాల్సి ఉంది. మనం పాత యుగం రద్దయిపోయింది, శ్మశానం ఇది. మీరు ప్రత్యేక విమానాలు వేసుకుని మహేష్ బాబు ప్యారిస్ వెళ్ళినా, లండన్ వెళ్ళినా ఉట్టిది భ్రమ అది. అలాగని మీరు కూలి పడిపోతారని శాపనార్థాలు పెట్టలేము. తల్లి తండ్రిని అంటున్నాను నేను. మీరు తెలుసుకుని ముందుకు రావాలనుకుంటాం, కానీ మమ్మల్ని తమాషా చేయటం, మీరు రెచ్చిపోవడం పొరపాటు తెలుసుకోండి. ముందు భూమి మీద మనుషులు అన్న వాళ్ళు ఎవరు కూడా నన్ను మించిన వాళ్ళు ఉన్నారు అనుకో. అసలు మీరు మనిషిగా పట్టుకోలేరు. నన్ను మించలేరా అంటే మీ విచక్షణ జ్ఞానం నాకు సరెండర్ అయ్యి పట్టుకోవాలి.
అప్పుడు నా మీద లెక్కలు, నా మీద సైన్స్, నా మీద కోడింగ్, నా మీద స్ట్రాటిఫికేషన్ కొత్తగా వస్తాయి. శిక్షాస్మృతి కొత్తగా ఉంటుంది. మీరు తల్లిదండ్రులు మీరు నేరం చేసి తప్పు చేసిన వాళ్ళు ఇంక మీరు తప్పు చేయకుండా ఇంకోటి తప్పు చేయనివ్వకుండా చూసుకోవాలి. అది మాట పట్టుకుంటే మాటతో గౌరవిస్తే వస్తుంది. నా పిల్లలుగా కొత్తగా మాట్లాడుకోవాలి. ఎవరో పలానా వాళ్ళు పెద్దవాళ్ళు ఎలాగైనా చిన్నవాళ్ళు చేసేయచ్చు, మీ వాళ్ళు మా వాళ్ళు తమాషా చేయటం మానేసేయాలా. మనుషులు కొద్దీ లేదు ఇంకా. ధర్మం రక్షతి రక్షత సత్యమేవ జయతే.